ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల పార్టీ మారిన 8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులను స్పీకర్ కార్యాలయం జారీ చేసింది. రాష్ట్రంలో ప్రధాన పార్టీలు లోక్సభ, అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటిస్తూ రాజకీయ వేడిని పెంచిన క్రమంలో స్పీకర్ తీసుకున్న నిర్ణయం హాట్ టాపిక్గా మారింది. దీనిపై సదరు ఎమ్మెల్యేల స్పందనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వైసీపీకి చెందిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలు, అలాగే టీడీపీ నుంచి వైసీపీలో చేరిన వాసుపల్లి గణేష్, వల్లభనేని వంశీ, కరణం బలరాం, మద్దాల గిరిలు ఉన్నారు. ఇదిలా ఉంటే గతంలో పార్టీలు మారిన టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు జారీ చేసి వివరణ కోరగా పలుమార్లు ఎమ్మెల్యేలు వివరణ ఇవ్వకుండా గైరాజరైన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే స్పీకర్ తమ్మినేని ఈ నిర్ణయం తీసుకున్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో నేడు కాంగ్రెస్ బహిరంగ సభ జరగనుంది. సాయంత్రం 4 గంటలకు సభ ప్రారంభం కానుంది. ఇప్పటికే 2 హామీలు అమలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం మరో 2 హామీలను అమలు చేసేందుకు రెడీ అయింది. సచివాలయంలో 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత కరెంట్ హామీలను అమలు చేయనున్నారు. అటు సభ ఏర్పాటును అధికారులు, కాంగ్రెస్ ముఖ్య నేతలు పరిశీలించారు. ఈ నేపథ్యంలో సభ ప్రాంగణంలో భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అటు ప్రియాంక గాంధీ చేవెళ్ల పర్యటన రద్దయింది. కొన్ని కారణాల వల్ల ప్రియాంక పర్యటన రద్దయినట్లు తెలంగాణ కాంగ్రెస్ ప్రకటించింది. తెలంగాణలో గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీకి ప్రిలిమినరీ పరీక్షకు తేదీ ఖరారైంది. జూన్ 9న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. మొత్తం 563 గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీ కోసం ఇటీవల టీఎస్పీఎస్సీ కొత్త నోటిఫికేషన్ ఇచ్చింది. ఫిబ్రవరి 23న మొదలైన ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ మార్చి 14 వరకు కొనసాగనుంది. సెప్టెంబర్, అక్టోబర్లో మెయిన్ పరీక్ష నిర్వహించే అవకాశాలున్నాయి.